హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే మసాలా గరం మసాలా. కూరలకు రుచిని పెంచే హోమ్ మేడ్ గరం మసాలా అనేది ఎలా చేస్తామో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ మొత్తం చూడండి. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ధనియాలు వేసుకొని ధనియాలు అనేది వేయించుకోవాలి. ఇలా వేగిన ధనియాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 1 కప్పు ధనియాలకు 1 కప్పు జీలకర్ర తీసుకోవాలి. సమానంగా ధనియాలు ఎన్ని తీసుకుంటామో జీలకర్ర కూడా అంతే తీసుకోవాలి. జీలకర్ర కూడా ధనియాలు వేగాక మనం ప్లేట్లోకి వేసుకుందాం కదా, తర్వాత జీలకర్రను కూడా మనము వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనము అన్నీ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడుతుంది. కాబట్టి మనం జీలకర్ర వేగాక అదే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 4-5 దాచిన చెక్కను చిన్న ముక్కలుగా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. దాచిన చెక్క అనేది తొందరగా వేగదు కాబట్టి ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఒకసారి దాచిన చెక్కను వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి 15 ఇలాచీ వేసుకోవాలి. మంచి స్టెప్ బై స్టెప్ చెప్తున్నా చూడండి. 15 ఇలాచీ, ఒక 25 లవంగాలు, ఒక 15 మిరియాలు, ఒక 2 ఇంచుల మందము సొంటి అనేది చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి వీటిని కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే తొందర మాడవుతుంది కాబట్టి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది వెజ్ కర్రీస్లకైతే రుచి అనేది చాలా పెంచుతుంది. పప్పు, సాంబారు, గ్రేవీ ప్రతి దానిలోకి వేసుకోవచ్చు. ఇది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ మసాలా అనేది మనం వేసుకుంటే. ఇలా మనం ఒకటికొకటి వేసుకున్నాం కదా, వేసుకున్న వాటిని వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతకుముందు ధనియాలు జీలకర్ర వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 4-5 బిర్యానీ ఆకులను చిన్నగా ముక్కలుగా చేసుకొని వేయించుకొని అదే ప్లేట్లోకి మనం ఈ బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నిటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా అన్నిటి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో మనం ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయడం లేదు, వితౌట్ ఆయిల్. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మనం సన్నగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న మసాలా దినుసులు మొత్తం మిక్సీ పట్టుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా మనకు మసాలా అనేది కలుపుకోవాలి. మనం ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం మసాలా మొత్తము చేతిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 2 నెలలు 3 నెలలు నిల్వ ఉంటుంది. మంచిగా మనకు ఇంట్లోని ఈజీగా చేసుకోవచ్చు. గరం మసాలా అనేది మనం బయట కొనుక్కొచ్చుకునే అవసరం ఉండదు. ఇది పప్పు, గ్రేవీ, సాంబారు దేనిలోకైనా వాడుకోవచ్చు. దేనిలోకి వేసుకున్న రుచిని మాత్రం చాలా ఎక్కువ రేట్లు పెంచుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా గరం మసాలాని రెడీ చేసుకొని మీరు కర్రీలోకి వాడి చూస్తే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా? మీరు ఈ విధంగా గరం మసాలాని రెడీ చేసుకోండి. ఎంతో సింపుల్గా చేసుకునే హోమ్ మేడ్ గరం మసాలా అనేది మనకు రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.